Hi, hello, good morning. Welcome to my trading channel again. So today date 27th Jan midnight 1 o'clock. సో నిన్న మనం చూసాం కస్టమర్ ప్యానెల్లో ఎంత ఉందనేది. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. కస్టమర్ ప్యానెల్లో 4,20,000 ఉంది. సో ఈరోజు ఏంటి ప్రాఫిట్ ఎంత వచ్చింది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4,20,000 కన్నా ముందు మనం ఏం చేయాలి, అసలు కస్టమర్ మళ్ళీ ఏమైనా డిపాజిట్ చేశారో చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది డౌట్ వస్తుంది, ఇది పాసిబుల్ కాదు, డబ్బులు అలాగే పోతుంటాయి అనేసి అపోహలు ఉన్నాయి. అది కాదు. సో యాడ్ ఫండ్స్లోకి వెళ్తాను. యాడ్ ఫండ్స్లోకి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ 4 lakhs అనేది స్టిల్ 23rd Jan అదే లాస్ట్ డిపాజిట్ ఈ అకౌంట్లో. ఓకే, అండ్ విత్డ్రాకి చూసుకుంటే నిన్నటి వరకు మనం నిన్న 25th Jan 11 గంటల వరకు మనం ఇది లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇచ్చాం. అంటే నిన్న ఒకరోజు 1,50,000 ప్రాఫిట్ ఇచ్చాం. అంటే కస్టమర్కి ప్రిన్సిపల్ మొత్తం వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మొత్తం వచ్చింది. సో ఈరోజు ఏమైంది, 26th Jan 3 o'clockకి నేను ఇంకొక 50,000 ప్రాఫిట్ అనేది ఇచ్చాను. మీరు నార్మల్గా యావరేజ్గా చూసుకుంటే ఎవ్రీ డే 1.5 అనేది యావరేజ్గా వస్తుంది. 1.5 24th Jan చూసుకుంటే 24th Jan చూసుకుంటే ఆల్మోస్ట్ 1,23,000 వరకు వచ్చింది. 23rd చూసుకుంటే 1,50,000 అండ్ 25th చూసుకుంటే 1,50,000. 26 మరి ఏంటి సార్ ఇప్పుడు ఈరోజు తగ్గింది అంటే, యాక్చువల్గా మార్కెట్ అన్ని రోజులు ఒకేలా ఉండదు. ప్రాఫిట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీయచ్చు, లాస్ అనేది మీద రాకూడదు. సో ఈరోజు 52 తర్వాత 4,20,000 ఏదైతే ఉందో బ్యాలెన్స్లో, ఇది కాకుండా ఇంకా 70,000 ప్రాఫిట్లోనే ఉంది, విచ్ ఇస్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది. ఆ రన్నింగ్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, $602 మైనస్లో ఉంది. ఒకవేళ ఇదే ట్రేడ్ పాజిటివ్ అయి ఉంటే ఈ 4,20,000కి ఈ $600 అనేది యాడ్ అవుతుంది. ఓకే, $600 అంటే ఎంత అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి, 4,15,000 రిఫ్రెష్ చేస్తాను నేను. సో 4,18,000 కరెంట్ బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ 51,000 మైనస్లో ఉంది. అంటే ఈ ట్రేడ్ ఏదైతే తీసుకున్నామో, ఇది ఏదైతే కాల్ తీసుకున్నానో ఇది మైనస్లోకి వెళ్ళిపోయింది. స్టిల్ మైనస్లోకి వెళ్ళిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్లో ఎలాంటి మైనస్ అనేది రాలేదు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇంకా స్టిల్ 4 lakhs అలాగే ఉంది. ఒకవేళ ఈ ట్రేడ్ పాజిటివ్లోకి కన్వర్ట్ అయిపోతే దెన్ ఆ 4 lakhsకి ఈ 50,000 అనేది ఇంకా ప్లస్ అవుతుంది. అది కూడా ఎగ్జిట్ చేసేవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఒకవేళ మార్కెట్ ఇంకా డ్రాప్ డౌన్ అయ్యి ఇది ఇంకా మైనస్లోకి వెళ్తుంది, 4 lakhs టచ్ చేస్తుంది అన్నప్పుడు ఇది నేను ఎగ్జిట్ కొట్టేసి మళ్ళీ ఫ్రెష్ ట్రేడ్ అనేది తీసుకుంటాను. సో ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది లాస్ లేకుండా చూసుకోవడం అనేది నా మెయిన్ పాయింట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈ కాల్ అనేది ఏదైతే తీసుకున్నానో ఇది నెగిటివ్లో నడుస్తుంది ప్రెసెంట్ $593. సో స్టిల్ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్కి స్టిల్ ఇది ప్రాఫిట్లోనే ఉన్నట్టు లెక్క. ఇది ఎప్పుడైతే పైకి వస్తుందో అడిషనల్ ఇంకొక 50,000 to 60,000 కస్టమర్కి వెళ్తుంది. సో ఈరోజు 1 lakh మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. సో చూసారు కదా, 4 lakhs ఇన్వెస్ట్మెంట్కి మీకు ఎవ్రీడే ఆన్ అండ్ యావరేజ్గా 1.2 to 1.5 lakhs వరకు ప్రాఫిట్ అయితే వస్తుంది. ఎలా ఏంటి అసలు ఎలా చేయాలి, నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనుకుంటే నాకు ఒకసారి కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిన్ టు పిన్ ఎలా చేయాలి, ఏంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేది నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.